మన మనసులో మంచి ఆలోచనలు ఉంటే చుట్టూ ఉన్న ప్రపంచం కూడా ఎంతో అందంగా కనిపిస్తుంది. మన ప్రవర్తనను బట్టి ఇతరులు మనతో ఎలా ఉంటారో చెప్పే యద్భావం తద్భవతి అనే కథను ఇప్పుడు చెప్పుకుందాం. అనగనగా ఒక ఊరిలో వేల కొద్దీ అద్దాలు ఉన్న ఒక పెద్ద భవనం ఉండేది. ఒకరోజు ఒక బుజ్జి కుక్క పిల్ల ఎంతో ఉత్సాహంగా తోక ఊపుకుంటూ ఆడుకుంటూ ఆ అద్దాల గదిలోకి వెళ్ళింది. వెళ్ళగానే దానికి అద్దాల్లో తనలాగే తోక ఊపుతూ సంతోషంగా ఉన్న వేల కొద్దీ కుక్క పిల్లలు కనిపించాయి. అది మురిసిపోయి హుషారుగా మురిగింది. వెంటనే అద్దాల్లోని కుక్కలన్నీ కూడా అంతే ప్రేమగా దానికి సమాధానం చెప్పినట్లు అనిపించింది. అమ్మో, ఈ ప్రపంచం ఎంత బాగుందో, ఇక్కడ అందరూ నా స్నేహితులే అని మురిసిపోతూ అది బయటకు వచ్చింది. కొద్దిసేపటి తర్వాత ఎప్పుడూ చికాగ్గా కోపంగా ఉండే మరొక కుక్క ఆ గదిలోకి వెళ్ళింది. లోపలికి వెళ్ళగానే దానికి అద్దాల్లో కోపంగా చూస్తున్న వేల కొద్దీ కుక్కలు కనిపించాయి. అది భయపడిపోయి వాటిని బెదిరించడానికి గట్టిగా గుర్రుమని మురిగింది. వెంటనే అద్దాల్లోని కుక్కలన్నీ కూడా దానిపైకి దూకుతున్నట్లు కోపంగా మురిగాయి. ఆ కుక్క భయంతో వణికిపోతూ, అమ్మో, ఈ ప్రపంచం చాలా చెడ్డది, ఇక్కడ అందరూ శత్రువులే ఉన్నారు అని ఏడుస్తూ అక్కడి నుండి పారిపోయింది. చూసారా, గది ఒక్కటే, అద్దాలు అవే, కానీ ఆ కుక్కలు చూసిన విధానమే తేడా. ఈ ప్రపంచం కూడా సరిగ్గా ఆ అద్దాల గది లాంటిదే. మనం ఎదుటివారిని చూసి నవ్వితే వాళ్ళు మనల్ని చూసి నవ్వుతారు. మనం కోపం చూపిస్తే వాళ్ళు కోపంగానే ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడు మంచి ఆలోచనలతో చిరునవ్వుతో ఉంటే మనకు అంతా మంచి జరుగుతుంది. సరేనా పిల్లలు?